Hi students, welcome back to our technical railway classes. Myself Riyaz. Students, మనం ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ జేఈ గ్రూప్ డి ఎన్టీపీసీ ఆర్పిఎఫ్ మరియు ఇతర రైల్వే ఎగ్జామ్స్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్స్ చాప్టర్ వైజ్గా చేస్తున్నాము. స్టూడెంట్స్, ఇది వరకు మనం యూనిట్ 1 దట్ ఈస్ యూనిట్ అండ్ మెజర్మెంట్స్ మొత్తం 4 క్లాసెస్లో టాప్ 100 పీవైక్యూస్ చేసాము విత్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. టుడే ఈజ్ ఈరోజు నుంచి మనం యూనిట్ 2 మెకానిక్స్ స్టార్ట్ చేసాము. ఈ క్లాసెస్ అనేది మొత్తం ఎన్సీఆర్టీ ఆధారితంగా మొత్తం బిట్స్ అనేవి క్రియేట్ చేశాను. ఇంకా ఎవరైనా మా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఈరోజు టాపిక్ వచ్చేసి వర్క్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కింది వాటిలో ఏది ఎక్కువ పని చేయగలదు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యాన్ డూ మోర్ వర్క్? వర్క్ ఫార్ములా ఏంది? ఎఫ్ ఇంటూ ఎస్ కాస్ థీటా. అంటే ఫోర్స్ ఎక్కువ ఉండాలి, డిస్టెన్స్ ఎక్కువ దూరం వెళ్ళాలి, అప్పుడే వర్క్ అనేది ఎక్కువ అవుతుంది. ఏ రైజ్డ్ హ్యామర్, ఏ బుల్లెట్ ఫైర్డ్ ఫ్రమ్ ది గన్, ఓకే. మూవింగ్ స్టోన్, ఏ రొటేటింగ్ వాల్. ఇక్కడ వచ్చేసి ఏ బుల్లెట్ ఫైర్డ్ బై ది గన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ మొమెంటం అనేది ఎక్కువ ఉంటుంది, అట్లాగే డిస్టెన్స్ కూడా ఎక్కువ దూరం వెళ్తుంది గన్ బుల్లెట్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A force of 20 Newton displaces an object through 2 meters and does a work of 20 joules. And the angle between force and displacement is, work done is force into displacement cos theta అన్నాడు. అంటే ఫోర్స్ ఎంత ఇచ్చాడు? ఫోర్స్ 20 న్యూటన్స్, డిస్ప్లేస్మెంట్ 2 meters, కాస్ థీటా థీటా వాల్యూ యాంగిల్ ఎంతో కనుక్కోమన్నాడు. వర్క్ ఈజ్ 20 joules. సో 20 క్యాన్సల్. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు హాఫ్. హాఫ్ ఎక్కడ అవుతుంది? కాస్ హాఫ్లో కాస్ 60 degrees అంటే హాఫ్. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees. A porter raises 12 kg object from the surface of the earth and put object 1.5 meters above from the surface on his head. Calculate the work done on the object. ఒక కూలీ 12 కిలోల బరువైన వస్తువులను భూమి ఉపరితలం ఆర్ పై నుండి ఎత్తి 1.5 meters ఎత్తుగా తన తలపై ఉంచాడు. ఆ వస్తువు చేసిన పని ఏంది? వర్క్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఆర్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. హియర్ వర్క్ డన్ ఎంత? పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ mgh. మాస్ అంటే 12 kg, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10, హైట్ 1.5 meters. అంటే ఏమవుతుంది? 120 into 15/10. 12 5 60, 180 joules is the correct answer. Done. If an aeroplane travels 4000 meter distance and the work done is 20,000 joules, then the force applied on it is. ఒక విమానం 4000 మీటర్ల దూరం ప్రయాణించి 20,000 joules పని చేయబడినట్లయితే దానిపై ప్రయోగించిన శక్తి ఎంత అన్నాడు. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాస్ థీటా. హియర్ ఇది ఏరోప్లేన్ అనుకోండి, సపోజ్. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ ఉన్నాయి. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees. కాస్ 0 degrees ఈజ్ ఈక్వల్ టు 1. సో కాస్ ఇక్కడ వర్క్ డన్ 20,000 joules, ఫోర్స్ కనుక్కోమన్నాడు, డిస్టెన్స్ 4000, కాస్ 0 degrees ఈజ్ 1. 3030 4 1 4 5. సో ఫోర్స్ ఈజ్ 5 Newton is the correct answer. The work done to increase the speed 5 meter per second to 10 meter per second by a car of 800 kg is. 800 కిలోల బరువు ఉన్న కారు యొక్క వేగం 5 మీటర్ల పర్ సెకండ్లో నుండి 10 మీటర్ పర్ సెకండ్ వరకు పెంచడానికి చేయబడిన పని ఎంత అన్నాడు. సో ఇంకో ఫార్ములా వచ్చేసి వర్క్ డన్ ఈజ్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. హాఫ్ m చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ v2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్. ఇక్కడ ఏమన్నాడు? హాఫ్. మాస్ ఎంత ఇచ్చినాడు? 800 kgs. వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఈజ్ 10 meters per second అంటే 10 square. ఇనిషియల్ 5 square. సో హాఫ్ 800 100 minus 25, that is half 800 into 75. 2 1s are 2 4s are అంటే 7 into 4 5 4 20. సో ఆన్సర్ వచ్చేసి 30 kilojoules. 30 kilojoules is the correct answer. An object of 1 kg is dropped to the ground from the height of 30 meters. What is the work done by the force of gravity? 1 కిలో బరువైన ఒక వస్తువు 30 మీటర్ల ఎత్తు నుండి భూమిపై పడివేయబడింది. గురుత్వాకర్షణ శక్తి చేసిన పని ఎంత అన్నాడు.
సో వర్క్ డన్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే mgh అనేది ఫార్ములా. మాస్ ఎంత ఇచ్చాడు 1, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, హైట్ 30 అంటే 300 joules is the correct answer. When a force exerted on an object, then the work done will be 0 if it has a displacement. Work done is equal to force into displacement cos theta. If వర్క్ డన్ 0 అన్నాడు అంటే ఫోర్స్ 0 అయినా ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ అన్నా 0 అయి ఉంటుంది. సో ఇఫ్ హ్యాస్ ఎ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. If the displacement of an object is 0, then the work done also will be 0. Force into displacement cos theta. Displacement 0 అయింది, so work done is 0. A boy raises a box with a weight of 120 Newton through a height 2 meters. The work done by the boy is. ఒక అబ్బాయి 120 న్యూటన్ల బరువు ఉన్న పెట్టెను 2 మీటర్ల ఎత్తుకు ఎత్తాడు. ఆ అబ్బాయి చేసిన పని ఎంత? సో పొటెన్షియల్ ఎనర్జీ హైట్ ఇంక్రీజ్ అవుతుందంటేనే వర్క్ డన్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ అని అర్థం. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ mgh. హియర్ వర్క్ డన్ ఈజ్ m ఇంటూ g ఫార్ములా. సో వాల్యూ w డైరెక్ట్ ఇచ్చాడు అంటే w ఇంటూ h అని అర్థం. w 120 న్యూటన్ అండ్ హైట్ ఈజ్ 2 అంటే 240 joules ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈస్ నోన్ యాజ్. పని చేయగలిగిన సామర్థ్యాన్ని ఏమంటారు? The capacity for doing the work is energy. The work done by the force is positive. Then students ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. Suppose this is the object. If we apply the force in this direction, when the displacement is also in this direction, అంటే ఫోర్స్ ఇటు సైడే, ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్లో ఉంటే then the work done is positive. ఇఫ్ వీ అప్లై ద ఫోర్స్ ఇటు సైడ్ అప్లై చేసాము కానీ డిస్ప్లేస్మెంట్ ఇటు సైడ్ వెళ్ళింది అంటే 90 degrees ఫోర్స్. ఇక్కడ ఫార్ములా వచ్చేసి వర్క్ డన్ ఈస్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాస్ థీటా కదా. ఫోర్స్ ఓకే, డిస్ప్లేస్మెంట్ కాస్ 90 0 degrees. సో ఏమవుతుంది? వర్క్ డన్ టోటల్ 0 అవుతుంది. సో 90 degreesలో వచ్చేసి వర్క్ డన్ ఈజ్ 0. If we apply the force in this direction, when the displacement opposite గా వెళ్ళింది అనుకోండి, సారీ ఫోర్స్ ఇటు సైడ్, డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్, సో 180 degrees. సో వర్క్ డన్ ఈస్ f ఇంటూ s cos theta. హియర్ ఫోర్స్ ఇంటూ s cos 180 degrees. cos 180 degrees అంటే -1, సో నెగిటివ్లో వెళ్తుంది. దిస్ ఈస్ ద నెగిటివ్ వర్క్. ఏమన్నాడు క్వశ్చన్లో? ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఈజ్ పాజిటివ్ వెన్ displacement occur in the direction of the force. Yes, correct answer. Displacement is perpendicular to the direction of the force అంటే perpendicular 0 degrees అవుతుంది అంటే 0. there is no displacement due to the force అంటే ఫోర్స్ వర్క్ డన్ జరగాలంటే డిస్ప్లేస్మెంట్ కొద్దిగానే జరగాలి, అప్పుడే వర్క్ డన్ అంటారు. సో దిస్ ఈజ్ రాంగ్. డిస్ప్లేస్మెంట్ అక్కర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అంటే నెగిటివ్. ఏమన్నాడు? పాజిటివ్ అన్నాడు కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Positive work when force and displacement are in the same direction. The work performed on an object is said to be positive work. Same side ఉంది కాబట్టి పాజిటివ్ వర్క్. నెగిటివ్ వర్క్ ఏమన్నాడు? నెగిటివ్ వర్క్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ అప్లైడ్. ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్లో ఉంటే నెగిటివ్ వర్క్. జీరో వర్క్ వెన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ పర్పెండిక్యులర్ అంటే 90 degrees to each other, or when the force or displacement is 0, then there will be no work or work done is 0. This is the answer. A is the correct answer for this question. If the work done is negative, then what will be the angle between the force and displacement? చేసిన పని ప్రతికూలం అయితే నెగిటివ్లో ఉంటే శక్తి మరియు స్థానాంతరం మధ్య కోణం ఎంత ఉంటుంది? నెగిటివ్ అన్నాడు కాబట్టి ఇందాకే మనం డిస్కస్ చేసాం. నెగిటివ్ ఎంత ఇక్కడ? హియర్ దిస్ ఈస్ ద 180 degrees is the correct answer. వర్క్ క్యాన్ ఓన్లీ బి డన్ వెన్ డాష్ ఈస్ ప్రెజెంట్. డాష్ ఉన్నప్పుడు మాత్రమే పని చేయగలుగుతాము. ఎనర్జీ వర్క్ డన్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాస్ థీటా అంటే ఫోర్స్ ఉండాలి, డిస్ప్లేస్మెంట్ ఉండాలి, అట్లాంటప్పుడే వర్క్ జరుగుతుంది అంటే ఫోర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ 0, ద వర్క్ డన్ బై ద అప్లైడ్ ఫోర్స్ ఈజ్, డిస్ప్లేస్మెంటే 0 అయినప్పుడు వర్క్ డన్ ఈజ్ 0 అవుతుంది. A boy runs with a force of 4000 newtons. The work done by the bus is 2000 joules. What is the distance covered by the bus? So work done is force into displacement cos theta. Here force సేమ్ డైరెక్షన్లో, డిస్ప్లేస్మెంట్ కూడా సేమ్ డైరెక్షన్లో జరుగుతుంది అన్నాడు. సో వర్క్ డన్ ఎంత? 2000 joules.
ఫోర్స్ 4000 న్యూటన్స్, డిస్ప్లేస్మెంట్ కనుక్కోమన్నాడు. కాస్ 0 degrees 1, 3030, so displacement is half, that is 0.5 meters. The work done is 0 when ఎప్పుడు డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0 ఆర్ వెలాసిటీ పవర్ మూమెంటం, అంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0 అయినప్పుడు వర్క్ డన్ అనేది 0 అవుతుంది. వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ అప్లైడ్ ఫోర్స్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ 90 degrees. 90 degrees ఉన్నప్పుడు ఇందాకే చెప్పాను 90 degrees, కాస్ 90 ఈజ్ 0, సో వర్క్ డన్ ఈజ్ 0. వెన్ ఎ మ్యాన్ పుషెస్ ఎ వాల్ బట్ ఫెయిల్స్ టు డిస్ప్లేస్ ఇట్ డస్. ఒక మనిషి గోడను తోసినా అది కదలకపోతే అతను చేసిన పని ఏమవుతుంది? సో వర్క్ డన్, నో వర్క్ ఈజ్ డన్, ఏ వర్క్ జరగదు. ఎందుకంటే వర్క్ డన్ ఈజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ కొద్దిగా జరగాలి, ఎటు వాల్ అనేది ఎటు కదలదు అన్నాడు. ఒక మనిషి గోడను తోసినా అది కదలకపోతే నో డిస్ప్లేస్మెంట్, సో వర్క్ ఈజ్ 0, నో వర్క్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద వర్క్ డన్ బై ద బాడీ డస్ నాట్ డిపెండ్స్ ఆన్. కింది వాటిలో ఏ దానిపై ఒక వస్తువు చేసిన పని ఆధారపడి ఉండదు? డస్ నాట్ డిపెండ్స్, ఇనిషియల్ వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, యాంగిల్, ఫోర్స్. వర్క్ డన్ ఈజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాస్ θ. ఇక్కడ ఫోర్స్ ఉండాలి, డిస్ప్లేస్మెంట్ ఉండాలి, డిస్ప్లేస్మెంట్ ఉండాలి, ఇవి ఉండాలి, ఇది ఉండాలి, అప్లైడ్ ఫోర్స్, యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఈ యాంగిల్ కూడా ఉండాలి. సో వెలాసిటీతో అవసరం లేదు వర్క్ డన్కి. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్ ఈజ్ నాట్ డన్. కింది వాటిలో ఏ దృశ్యంలో పని చేయబడదు? ఏ విండ్ మిల్ రైజింగ్ ద వాల్, రైజింగ్ ద వాటర్ ఫ్రమ్ ద వెల్, అంటే డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది, సో వర్క్ ఈజ్ డన్. ఏ డాంకీ పుట్ ఏ వెయిట్ ఆన్ హిస్ బ్యాక్. ఏ డాంకీ ఒక వెయిట్ని తన భుజాలపైన ఎత్తుకొని నిలబడింది, అంతే, మూవ్ కాలేదు. బి. సుమన్ ఈ స్విమ్మింగ్ అనే పూల్. స్విమ్మింగ్, తన ఎఫర్ట్ అంటే ఫోర్స్, అంటే స్విమ్మింగ్ చేస్తున్నాడు, డిస్టెన్స్ అనేది మూవ్ అవుతున్నాడు, సో దిస్ ఈజ్ ఆల్సో ద వర్క్ డన్. ఎన్ ఇంజన్ ఈజ్ పుల్లింగ్ ఏ ట్రైన్, యా వర్క్ ఈజ్ సేయింగ్ టు బి డన్. ఇక్కడ వచ్చేసి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఒక డాంకీ వెయిట్ అనేది ఎత్తింది కానీ మూవ్ కావడం లేదు, వితౌట్ మూమెంట్ నో వర్క్ ఈజ్ డన్, సో బి ఈజ్ ద ఆన్సర్. సో థ్యాంక్ యూ గైస్, హోప్ యూ గైస్ హ్యావ్ ఎంజాయ్ మై వీడియో లెక్చర్. స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ మోటివేషనే మాకు ఇంకా మరెన్నో వీడియోస్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది, మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.